The sides of a right triangle are x minus 13, x minus 26 and x. Its area మనకు అడిగింది ఏంటి, ఏరియా అడిగాడు. ఒక రైట్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇందులో లాంగెస్ట్ సైడ్ ఏంటి, హైపోటెన్యూస్ కదా. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ లాంగెస్ట్ ఏంటి, ఎక్సే కదా. సైడ్స్ ఏంటి, ఎక్స్ మైనస్ 13, ఎక్స్ మైనస్ 26. పైథాగోరస్ థియరం ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇందులో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 13 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 26 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 13 ఏ ఫార్మేట్లో ఉంది, ఏ ఫార్ములాలో ఉంది అంటే ఏ మైనస్ బి ఫార్ములానే కదా ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈ ఫార్ములానే కదా ఉంది ఎక్స్ మైనస్ 13 కూడా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13 ఇంటూ 13 169 మైనస్ 13 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 26x ప్లస్ ఎక్స్ స్క్వేర్ 26 స్క్వేర్ అంటే 676 ప్లస్ 676 మైనస్ 2 ఇంటూ 26 52x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, లేదా ఈ ఎక్స్ స్క్వేర్కి ఈ ఎక్స్ స్క్వేర్కి క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏమున్నాయి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 26x మైనస్ 52x అంటే మైనస్ 78x ప్లస్ 169 ప్లస్ 676 అంటే ఎంత 845. 845 ఎలా రాయొచ్చు, 13 ఇంటూ 65 కదా. సో ఎక్స్ అనేది 13,65 వస్తుంది. నేను ఎక్స్ ప్లేస్లో 13 పెట్టుకుంటే 13 మైనస్ 13 అనేది ఎంత, 0. ఒక రైట్ ట్రయాంగిల్లో 0 అనేది సైడ్ అవుతుందా, అవ్వదు కదా. సో 13 క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 65. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఎంత, ఎక్స్ ఇప్పుడు బేస్ అంటే 65 మైనస్ 26 అంటే ఎంత 39 కదా. అలాగే ఎక్స్ మైనస్ 13 అంటే 65 మైనస్ 13 అంటే 52 కదా. 2 1 టైమ్స్ 2 26 టైమ్స్ 9 ఇంటూ 6 54. యూనిట్ డిజిట్లు ఎంత వస్తుంది, 4 వస్తుంది కదా. సో ఉండే ఆప్షన్ ఏంటి 2. ఇఫ్ tan theta ఈక్వల్ టు 7/8 then evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta into cot theta. ఇదే ఫార్మేట్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది కదా. అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఏ స్క్వేర్ అంటే ఎంత 1 ఇంటూ 1 కదా. సో 1 ప్లస్ సైన్ డేటా ఇంటూ మైనస్ సైన్ డేటా మైనస్ సైన్ స్క్వేర్ డేటా బై, ఇది కూడా అలాగే ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సేమ్ ఇది కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్ డేటా ఇంటూ కాట్ డేటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ డేటా అంటే కాస్ స్క్వేర్ డేటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ డేటా అంటే సైన్ స్క్వేర్ డేటా ఈజ్ ఇంటూ కాట్ డేటా. ఇప్పుడు కాస్ స్క్వేర్ డేటా బై సైన్ స్క్వేర్ డేటా అంటే ఎంత రాయొచ్చు, కాట్ స్క్వేర్ డేటా కదా. కాట్ స్క్వేర్ డేటా బై కాట్ డేటా, ఈ స్క్వేర్కి ఈ కాట్ డేటాకి పోయింది. tan డేటా ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అంటే 1/cot డేటా కదా. అంతేనా, అది లేదు కాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అయినా సేమే 1/tan డేటా అని రాసుకోవచ్చు. ఇప్పుడు tan డేటా అంటే ఎంత 7/8 కదా. ఇప్పుడు ఏమవుతుంది 7/8 రివర్స్ అయిపోతుంది కదా, అంటే కాట్ డేటా ఈక్వల్ టు ఎంత 8/7. If 24 is separated from 3 times an unknown number, the difference is 258. What is the unknown number?
నేను అన్నోన్ నెంబర్ని ఎక్స్ అనుకుంటా. ఇప్పుడు ఏమన్నాడు, 3 టైమ్స్ ఆఫ్ ఎ అన్నోన్ నెంబర్ ఈ సపరేటెడ్ ఫ్రమ్ 24 అంటే 3x మైనస్ 24 ఈజ్ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, 258 ఇచ్చాడు. 3 టైప్లో క్యాన్సిల్ చేద్దాం. 3 1 టైమ్స్, 3 8 టైమ్స్, ఇది 386 టైమ్స్. సో ఎక్స్ మైనస్ 8 ఈజ్ఈక్వల్ టు ఎంత, 86 కదా. సో ఈ -8 అటు పంపిస్తే +8, ఎక్స్ ఈక్వల్ టు 86 + 8 అంటే 94. The sides of a rectangular field are 169 meters and 155 meters long. Its area is equal to the area of a circular field. What is the circumference of the circular field? Area of rectangle formula ఏంటి, length into breadth. Area of a circular formula pi r square. Circumference of the circle అంటే 2 r. ఇవే కదా ఫార్ములాస్. నెక్స్ట్ టైం ఇచ్చాడు అంటే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఎంత, 169 × 154 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా pi r square. పై అంటే 22/7, r² అలా రాద్దాం. 22 1 టైమ్స్, 22 7 టైమ్స్. సో 169 × 7 × 7 కదా, ఈజ్ఈక్వల్ టు ఎంత, r². ఈ 13 ఎలా రాయొచ్చు, 13 × 13 కదా, అంటే 13² × 7² ఈజ్ఈక్వల్ టు x². ఈ స్క్వేర్కి పోయింది. సో x ఈజ్ఈక్వల్ టు ఎంత, 13 × 7 91. వాట్ ఈజ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ అంటే ఏంటి ఫార్ములా, 2πr. 2 × π అంటే 22/7, r అంటే 91. 7 1 టైమ్స్, 7 13 టైమ్స్. 2 × 13 26 × 22. 2 × 6 అంటే ఎంత, 12. 12 అంటే యూనిట్ డిజిట్లు ఎంత వస్తుంది, 2. ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 3 ఒక ప్యాటర్న్లో ఫాలో అయ్యి 1 డిఫరెంట్ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది. సో ఎస్ అంటే ఎంత, 19. దీనికి +2 చేశాడు అంటే 19 + 2 21. 21 అంటే యూ. దీనికి ఏం చేశాడు తర్వాత, -5 చేశాడు అంటే 21 - 5 16. 16 అంటే పి. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఎన్ వాల్యూ ఎంత, 14. దీనికి ఏం చేశాడు, +2 చేశాడు. 14 + 2 16. 16 అంటే పి కదా. ఇప్పుడు దీనికి ఏం చేశాడు, మళ్ళీ -5 చేశాడు కదా. 16 - 5 అంటే 11. 11 అంటే కే. ఇప్పుడు సి చూడండి, పి అంటే ఎంత, 16. దీనికి ఎంత ప్లస్ చేయాలి, 2 ప్లస్ చేశాడు అంటే ఆర్ వాల్యూ 18. నెక్స్ట్ ఏం చేశాడు, ఆర్కి +4 చేశాడు అంటే ఎంత, 22 కదా. 22 అంటే వి కదా. ఇక్కడ ఏం ఫాలో అవుతున్నాయి ఇవన్నీ కూడా, -5 ఇది +2 -5 ప్యాటర్న్ ఫాలో అయింది. ఇక్కడ +2 +4 ప్యాటర్న్ ఫాలో అయింది. అంటే ఆల్రెడీ 2 ఒక ప్యాటర్న్లో ఉన్నాయి, ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. ఆబ్వియస్గా ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కదా. సో ఆడ్ వన్ అవుట్ అడిగాడు మనకి. ఇప్పుడు ఏంటి, ఇది ఒకటే డిఫరెంట్ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది కదా. సో అదే ఆన్సర్. 6√729 అంటే 3/6. 3/6 అంటే 729. అలాగే 6/4 అంటే ఎంత, 65,536. 18³ అంటే 5832. √17164 అంటే ఎంత, ఇది 42² అంటే ఎంత, 1764. ఇప్పుడు 6√729 అంటే 3 కదా, ప్లస్ 4/65,536 అంటే 16, ప్లస్ √5,832 అంటే 18 కదా. సో ప్లస్ 1764² అంటే ఎంత, 42. ఈ 42 + 18 60. 3 + 16 19. 16 + 60 79. Seven boxes
are kept one over the other but not necessarily in the same order. Only 4 boxes are kept between D and F. Dకి Fకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అన్నాడంటే 4 బాక్సెస్ ఉన్నాయి అన్నాడు. ఓన్లీ ఏ ఈజ్ కెప్ట్ అబోవ్ డి. డి పైన ఏ మాత్రమే ఉంటారంట, మరి ఇంకెవ్వరూ ఉండరు. అంటే ఏంటి, నేను ఫస్ట్ బాక్స్ ఏని పెట్టుకోవచ్చు కదా టాప్లో, వెంటనే ఏమవుతుంది డి. డీకి ఎఫ్కి ఎన్ని బాక్స్ ఉన్నాయి అన్నాడు 4. 1 2 3 4. టోటల్ ఎన్ని బాక్స్ వచ్చాయి ఇప్పుడు 1 2 3 4 5 6 7. టోటల్ మనకి ఎన్ని బాక్స్ వచ్చాయి 7 బాక్సెస్ వస్తాయి. నెక్స్ట్ టైం ఉన్నాడు ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ సి అండ్ జీ. సికి జీకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అన్నాడు 2 బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ఈ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ బి. బీకి ఇమీడియట్లీ అబౌవ్ ఎవరు ఉండాలి, ఈ ఉండాలి. జీ ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఈ. ఈకి ఇమీడియట్గా జీ ఉండకూడదు అన్నాడు. సో ఈ కండిషన్ చూద్దాం సికి జీకి. ఇన్ కేస్ నేను ఇక్కడ జీ పెట్టుకుంటే ఇక్కడ సి కదా, అప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి మనకి ఈబి. ఇక్కడ ఈ ఇక్కడ బి పెట్టుకుంటే ఏమవుతుందంటే జీ అనేవాడు ఈకి ఇమీడియట్లీ అబౌవ్ ఈ ఉండకూడదు అన్నాడు కదా, అంటే ఈ కండిషన్ అవుతుందా మనకి, అవ్వట్లేదు. సో ఇక్కడ సి ఇక్కడ జీ, రిమైనింగ్ ఏమున్నాయి ఈ బి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఈ. ఈకి కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయని అడిగాడు. 1 2 3. WJ is related to UN in a certain way in the same way. అంటే ఇప్పుడు ఏంటంటే ఇదే ప్యాటర్న్లో ఫాలో అవుతుందో ఇది అదే ప్యాటర్న్లో ఫాలో అవుతుంది అన్నాడు. అలాగే ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది అన్నాడు. సో WJ ఉంది, ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. UN ఇచ్చాడు, ఎంత అన్నాడు 11 అన్నాడు. డబ్ల్యూకి ఏం చేశాడు, యూ అయింది -2 చేశాడు కదా. అలాగే జేకి ఏం చేశాడు +4 చేశాడు. 15కి ఏం చేసి ఉంటాడు -4 కదా చేశాడు. అలాగే ఈ రెండు కూడా సేమ్ లాజిక్లో ఉన్నాయో లేదో చూడండి. క్యూకి ఏం మైనస్ చేశాడు -2 చేశాడు. హెచ్కి +4 చేశాడు. 8కి ఏం చేశాడు -4 కదా చేశాడు. సో ఈ రెండు ఒకే లాజిక్లో ఉన్నప్పుడు ఇది కూడా సేమ్ లాజిక్ అని చెప్పాడు. నేను 3ని తీసుకుంటాను. 3కి ఏం మైనస్ చేయాలి -4గా చేయాలి. సో 3 - 4 అంటే ఎంత -1 కదా. సో మనకు ఉండే ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి, ఒకటే కదా ఉంది. In a certain code language, Joy Lab Poet is coded as TO DL DH and Poet Win Union is coded as DL FO KB. How is Poet coded in the given language? అంటే ఏమని అడిగాడంటే పోయెట్ కోడెడ్ ఏమిటని అడిగాడు. పోయెట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ స్టేట్మెంట్లో ఉంది, ఈ స్టేట్మెంట్లో ఉంది. సో రెండిట్లుగా కామన్గా ఉండేది ఏంటి డిఎల్ డిఎల్. సో 1. ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ 814276 ఈజ్ arranged in the ascending order from left to right. Which of the following digits will be fourth from the left in the new number thus formed? ఇచ్చిన డిజిట్స్ ఏంటి 814276 ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. ఇప్పుడు స్మాల్ ఏంటి 1, నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి 2, తర్వాత 3 ఉందా లేదు. సో నెక్స్ట్ ఏంటి 4, 5 ఉందా లేదు. నెక్స్ట్ ఏంటి 6, 7, 8, 9. వాడు అడిగింది ఏంటంటే 4th నెంబర్ ఏదని అడిగాడు. ఎక్కడి నుంచి అడిగాడు అంటే లెఫ్ట్ నుంచి అడిగాడు. లెఫ్ట్ నుంచి 4th నెంబర్ ఏంటి 1 2 3 4. A man has to cover a distance of 387 kilometers in 21 hours. If he covers 2/3 of his distance in 5/7 of the time, then what should
ఈ స్పీడ్ టు బి కవర్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఇన్ ద టైమ్ లెఫ్ట్. టోటల్గా ఎంత డిస్టెన్స్ ఎంత 387 డిస్టెన్స్ అన్నాడు. అయితే ఈడు ఏం చేశాడంటే 2/3 డిస్టెన్స్ అనేది కవర్ చేసాడు. 2/3 డిస్టెన్స్ కవర్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 1/3 డిస్టెన్స్ ఉంటుంది కదా. అంటే 387 ఇంటూ 1/3 అంటే ఎంత? 129. ఈ 129 కిలోమీటర్స్ వెళ్ళాలంట. ఇప్పుడు టైంకి ఏమన్నాడంటే టోటల్ టైం అంతా 21 అవర్స్. అయితే వాడు ఏం చేశాడు 5/7 ఆఫ్ ది టైం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ టైం ఎంత మిగులుతుంది? 2/7 ఆఫ్ ది టైం మిగులుతుంది. అంటే ఇంటూ 2/7, 7 1 టైమ్స్ 7 3 టైమ్స్, టోటల్ ఎంత 6 అవర్స్. అంటే ఇప్పుడు 129 కిలోమీటర్స్ అనేది 6 అవర్స్లో వెళ్తే వాడు వచ్చే వేగం ఎంత అని అడిగాడు. సో 129/6 అవర్స్. 6 టేబుల్లో 621.5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఈవెన్ స్టార్టెస్ ఫ్రమ్ పాయింట్ ఏ. ఎక్కడో పాయింట్ ఏని స్టార్ట్ చేశాడంట ఏవైనా. ఇటుపక్క వెళ్ళాడు 12 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. 12 కిలోమీటర్స్ వెస్ట్ వెళ్ళాడు. ఈ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ డ్రైవ్ 6 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఏం చేశాడంటే లెఫ్ట్కి 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. లెఫ్ట్ అంటే కిందే కదా. అండ్ దెన్ డ్రైవ్ 4 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా లెఫ్ట్కి 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. హీ దెన్ టేక్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 2 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి రైట్ టర్న్కి 2 కిలోమీటర్స్ వెళ్ళాడు. హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్ 3 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి రైట్ టర్న్ తిరిగి 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. హీ దెన్ టేక్ ఏ లెఫ్ట్ టర్న్. ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ అంటే కిందకి కదా. అంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 3 కిలోమీటర్స్. హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ 11 కిలోమీటర్స్. ఇక్కడికి 3 వెళ్ళాడు. నెక్స్ట్ టైం మిగిలిపోయింది 8 కదా 11లో. ఇది 3 ఇది 8. టోటల్ ఇప్పుడు ఎంత వచ్చాడు? పీ పాయింట్కి వచ్చాడు. అయితే ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 8 కదా. ఇలా చూసుకుంటే ఇప్పుడు టోటల్ ఇక్కడి నుంచి ఎక్కడికి టోటల్ ఎంత డైరెక్షన్లో ఉన్నాడు కిలోమీటర్స్? ఏ అనేవాడు పీక్ నుంచి ఈ 6 ఈ 2 ఈ 3 ఎంత 11 కిలోమీటర్స్. పీ నుంచి ఇటుపక్క ఉన్నాడు నార్త్ కదా. సో 11 కిలోమీటర్స్ నార్త్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఏ సమ్ ఆఫ్ 350 ఈజ్ బారోడ్ ఫర్ 1.5 years to 20% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. అంటే ఏమంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఎస్ఐ ఈక్వల్ టు PTR/100. అంతేనా? మనకి ఏం అడిగాడు ఇప్పుడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి పి ఎంత ఇచ్చాడు? 350 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 1.5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 20%. 20% అంటే 20/100. ఈ 0 ఈ 0 ఈ 00 క్యాన్సిల్. 2 ఇంటూ 1.5 3. 3 ఇంటూ 35 105. ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 105 వచ్చింది. మళ్ళీ ఏమన్నాడంటే ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే సేమ్ 3 ఒక లాజిక్లో ప్యాటర్న్ ఫాలో అయ్యి ఒకటి డిఫరెంట్ ఫాలో అవుతుంది అన్నాడు. LD KH. ఎల్ నుంచి డీకి కేకి ఏమైంది? -1 జరిగింది. డి నుంచి 8కి కేకి హెచ్కి +4 చేశాడు. అలాగే OPKL. ఓ నుంచి కేకి ఏం చేశాడు? -4 చేశాడు. అలాగే పి నుంచి ఎల్కి +4. IJEF. ఐ నుంచి ఈకి ఏం చేశాడు? -4 చేశాడు. జే నుంచి ఎఫ్కి +4. MNIJ. ఎం నుంచి ఐకి -4 కదా. అలాగే ఎన్ నుంచి జేకి +4. ఇప్పుడు ఈ 3 సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యింది. ఇది ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్ కదా. సో ఇది ఆడ్ వన్ అవుట్. డ్రీమ్ ఈజ్ రిలేటెడ్ టు
Z and AWI in a certain way based on the English alphabetical order. In the same way, dance is related to ZWJYA. To which of the given options is doubt related following the same logic? డ్రీమ్ ఏ లాజిక్ ఫాలో అయ్యింది? వాడు ఇచ్చింది ఇదే కదా. సో నేను A to Z 26 ఉంటాయి. 26 తర్వాత మళ్ళీ 27 తీలుతాను. అంటే ఏ అంటే 27, B అంటే 28, C 29, D 30. ఇప్పుడు 30కి ఎంత తీసాడు మనకి? -4 చేశాడు. అంటే 26 కదా. ఆర్ వాల్యూ ఎంత? 18. 18 - 4 14. అలాగే ఈ అంటే 5. 5 - 4 అంటే 1. 1 అంటే ఏ కదా. ఇప్పుడు ఏ ఎంత? 27. 27 - 4 23. M అంటే 13. 13 - 4 9. 9 అంటే ఐ కదా. సో ఇది ఏ లాజిక్ అయితే ఫాలో అయ్యిందో ఇది కూడా సేమ్ లాజిక్లో ఉందలే చూసుకోండి. సో డాన్స్ ZWJYA. ఆల్రెడీ జడ్కి తెలుసు కదా. ఏ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. ఎన్ అంటే 14 కదా. 14 - 2 4 అంటే 10. ఇది కూడా -4. ఇది కూడా -4లోనే ఉందా? ఇది ఎలాగా -4లో ఉంది. ఇది కూడా -4లోనే ఉంది కదా. అంటే ఏంటి? 29 - 4 అంటే 25. ఇవన్నీ కూడా -4 లాజిక్లో ఉన్నాయి. ఇప్పుడు డౌట్ కూడా -4 లాజిక్లోనే కదా ఉండాలి. డి అంటే ఎంత ఆల్రెడీ తెలుసు, జెడ్ అని. ఓ వాల్యూ ఎంత? 15. 15 - 4 11 అంటే కే. యూ ఎంత? 21. 21 - 4 17 అంటే క్యూ ఉండాలి. ఉండే ఆప్షన్లో ZKQ అనేది ఎక్కడ ఉంది? ఒకటే ఆప్షన్ ఉంది కదా. The mode and median of a data set is 52.5 and 65 respectively. What is the mean of the data set? Use empirical formula and round off your answer to 1 decimal place. Empirical formula అంటే ఏంటి? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ -2 మీన్ కదా. ఇప్పుడు మోడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 42.7 ఇచ్చాడు. ఇంటూ 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చాడు? 65 -2 మీన్. సో ఈ -2 మీన్ తీసుకెళ్ళి 52.8 తీసుకొద్దాం. సో 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 65 195 -52.7. దీని వాల్యూ ఎంత? 195 -40 50 అంటే ఎంత? 145. 145లో 0.7 తీస్తే 143.7 అంత వస్తుంది. అంతేనా? సారీ 143 ఎంత వస్తుంది కదా. సరిపోయింది కదా. 142.3 వస్తుంది. 142.3. సో 2 మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 142.3 వచ్చింది. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 142.3/2 అంటే ఎంత? 71.2 వస్తుంది అప్రాక్సిమేట్. If 68 is the mean proportion between x and 272, what is the value of x? మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? x × √A × b. ఇది మీన్ ప్రపోర్షన్ కదా. అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఆల్రెడీ? అంటే మీన్ ప్రపోర్షన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 68 ఈజ్ ఈక్వల్ టు √x × 272 ఇచ్చాడు. ఇది x అని రాయొద్దు, మీన్ అని రాసుకోండి, m అని రాసుకోండి. సో ఈ రూట్ ఉంది కదా, అటు వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. అంటే 68 × 68 ఈజ్ ఈక్వల్ టు x × 272. 68 1 టైమ్స్, 68 4 టైమ్స్, 4 1 టైమ్, 4 17 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 17. X, Y and Z invested a sum in the ratio 6:59:41 respectively. If they earned total profit of
3180 at the end of the year, then what is the difference between the shares of y and z? ఇప్పుడు x y z ఏ రేషియోలు ఉన్నాయి? x ఏమో 6, y ఏమో 59, z ఏమో 41. ఈ టోటల్ ఎంత? 6 + 59 ఎంత? 65. 65 + 41 అంటే ఎంత? 106. ఈ 106 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 3180 ఇచ్చాడు. అంటే వన్ టైమ్స్ 30 టైమ్స్ కదా, అంటే ఒక పార్ట్ వాల్యూ 30 టైమ్స్ 30 కదా. 59 × 30 అంటే ఎంత? 1770. అలాగే జెడ్ అంటే 41 × 30 ఎంత? 1230 కదా. వాడు అడిగింది ఏంటి? వైకి జెడ్కి డిఫరెన్స్ అడిగాడు కదా. సో 1770 - 1230 అంటే ఎంత? 70 - 30 అంటే 40. లాస్ట్లో ఏదైనా 0 రావాలి. సో ఇలా కాకపోయినా ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు ఇది, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. ఏంటి? 6:59:41 కదా. ఈ డిఫరెన్స్ ఎంత? 2. వన్ పార్ట్ వాల్యూ 30 అయితే 2 పార్ట్స్ వాల్యూ 60 కదా. సో 60 మల్టిపుల్ చూసుకున్నా ఒకటే వస్తుంది. ఇదైనా చేయొచ్చు. A, B can do a job in 25 days and 18 days respectively. A works alone for 4 days and leaves the number of days required by B to complete the remaining job. A ఎంత 25 days చేస్తున్నాడు అంట, B ఎంత 18 days చేస్తున్నాడు. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 25 × 18 ఎంత? 450 కదా. అంటే ఇది 18 టైమ్స్, ఇది 25. ఎఫిషియన్సీలు ఇవి. తర్వాత ఏమి ఇచ్చాడు? ఏ వర్క్స్ అలోన్ ఫర్ 4 days. ఏ అనేవాడు వాడి ఎఫిషియన్సీ 18 కదా. ఎన్ని డేస్ పని చేశాడు? 18 అంటే 4 days కదా. అంటే ఒక రోజుకి 18%, 18 అనేది ఎఫిషియన్సీ. సో ఇంటూ 4 అంటే 18 × 4 అంటే 72. 450లో 72 తీస్తే ఎంత రిమైనింగ్? 378 కదా. ఈ 378 ఎవరికి ఎవరు చేయాలి? బి ఒక్కడే ఎలాగో చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఏ అనేవాడు 4 days వర్క్ చేసి వెళ్ళిపోయాడు. సో బి ఎఫిషియన్సీ ఎంత? 25. 378/25. 25 1 times 5 అంటే 15. 3/25. ఇది మనకు ఆన్సర్. డైరెక్ట్ చెప్పనా 378 ఎలా రాయొచ్చో? ఇప్పుడు 5 × 6 ఎంత? 30. యూనిట్ డిజిట్లు ఎంత ఉంది? 0. 0 + 3 3 వస్తుంది కదా యూనిట్. ఇది పైన టాప్, ఇది అవ్వదు. 6 × 7 42. యూనిట్ డిజిట్లు ఎంత ఉంది? 2. 2 + 4 6. ఇది కూడా అవ్వదుగా. మనకి యూనిట్ డిజిట్లు ఎంత రావాలి? 8 రావాలి కదా. ఇది కూడా అంతే. 6 × 5 30. యూనిట్ డిజిట్లో 0. 0 + 3 ఇది కూడా ఏమవుతుంది? 3 వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి. 5 × 5 25. యూనిట్ డిజిట్లో ఎంత ఉంది? 5 ఉంది. ఈ 5కి 3 కలిపితే 8. సరిపోయింది కదా యూనిట్ డిజిట్లో 8 అనేది. సో ఇదొకటి. ఇప్పుడు ఏమన్నాడంటే ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అయ్యిందంట. అండ్ ఇంటూ అండ్ డివైడ్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఓకే. 56 మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోతుంది కదా. సో 56 + 12 ఇంటూ ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. సో 4. ఇక్కడ డివైడ్ కాస్త ఇంటూ అవుతుంది. ప్లస్ ఏమొచ్చి మైనస్ అవుతుంది. సో 4 1 times, 4 3 times. 3 × 9 27. 27 - 5 22. సో 56 + 22 అంటే ఎంత? 78. ఏ ఆప్షన్? సి. The average of 10 observations is 40. It was realized later that an observation was misread as 33 in place of 50. అంటే 50 చదవాల్సిన దగ్గర ఏం చేశాడంటే 13 చదివాడంట. అవునా? టోటల్గా యావరేజ్ ఎంత ఉంది మనకి? 40. వాడు ఏం చేశాడంట? 50 చదవాల్సిన దగ్గర 33 చదివాడంట. సో ఎంత వదిలేశాడు? 17 కదా. 17 కదా వదిలేశాడు. ఈ 17 అనేది ఏం చేయాలి? ఈ 10 మందికి పట్టాలి కదా. సో 17/10 అంటే 1.7. సో 40 + 1.7 ఎంత? 41.7. ఇదొక మెథడు. ఇంకో మెథడ్ ఏంటంటే
టోటల్ ఎంత ఉన్నారు ఇప్పుడు ఎంత ఉంది ఇదంతా 10 × 40 ఎంత 400 ప్లస్ ఇప్పుడు 50కి 33 డిఫరెన్స్ ఎంత వచ్చింది 17 కదా, ఆ 17 కూడా యాడ్ చేయాలి కదా. సో ఎంత టోటల్ 417 కదా. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, మనకి యావరేజ్ కావాలి కదా. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 10 అంటే బై 10 41.7. ఇక్కడ ఏం చేశానంటే యావరేజ్ డైరెక్ట్గా ఉంచేసి ఈ డిఫరెన్స్ ఎంతైతే ఉండిపోయిందో దాన్ని డైరెక్ట్ చేస్తాను. ఓకేనా. Sachin's salary was first reduced by 16% and subsequently raised by 10%. What percent was his final salary lower compared to his initial salary? దీనికి సక్సెసివ్ ఫార్ములా వేసుకుంటాను. సక్సెసివ్ ఫార్ములా ఏంటి, a + b + a × b / 100. అంతేనా. ఫస్ట్ ఏమైంది ఇప్పుడు రెడ్యూస్ అంటే ఏంటి మైనస్ కదా. సో -16 ప్లస్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది 10 ప్లస్ ఏ అంటే -16 × 10/100. ఈ జీరో క్యాన్సిల్. -16 + 10 అంటే -6 ప్లస్ ఇప్పుడు -16/10 అంటే 1.6. సో ఇంటూ 1.6 -6 ఇది -1.6 టోటల్ ఎంత -7.6 వచ్చింది. -7.6 అంటే ఏంటి రెడ్యూసే కదా అంటే ఎంత తగ్గింది ఇప్పుడు 7.6% అనేది తగ్గింది అన్నాడు. సిరీస్ ఇచ్చాడు. వి నుంచి టీకి ఎంత తగ్గింది 2 తగ్గింది. టీ నుంచి ఆర్కి 2, ఆర్ నుంచి పీకి 2 తగ్గింది. మరి పీ నుంచి 2 తగ్గిస్తే ఎంత ఎన్ కదా. అలాగే నెక్స్ట్ క్యూకి ఓకి 2 డిఫరెన్స్, ఓకి ఎంకి 2 డిఫరెన్స్, ఎంకి కేకి 2 డిఫరెన్స్. కేకి 2 తీస్తే ఎంత రావాలి అంటే కే అంటే 11 - 2 అంటే 9 అంటే ఐ. ఉండే ఆప్షన్ ఏంటి, ఒకటే ఆప్షన్ ఉంది కదా NID. If 1 is added to each odd digit and 2 is separated from each even digit in the number, what will be the difference between the highest and lowest digit in the number? సో నెంబర్ ఏమి ఇచ్చాడు 1 4 3 7 5 8 6. ఇప్పుడు ఏం చేశాడంట 1 అనేది ప్రతి ఆడ్ డిజిట్కి యాడ్ చేశాడు. అంటే ఈ 1కి ఈ 3కి ఈ 7కి 5కి యాడ్ చేశాడు. అంటే ఎంత 1 + 1 2, 3 + 1 4, 7 + 1 8, 5 + 1 6. కానీ తర్వాత ఏం చేశాడు 2 is separated from each even digit. 4కి ఎంత తీశాడు -2, 8కి -2, 6కి -2. 4 - 2 అంటే 2, 8 - 2 6, 6 - 2 4. ఇప్పుడు ఏం అడిగాడంటే డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్. అంటే పెద్ద నెంబర్కి చిన్న నెంబర్కి డిఫరెన్స్ అడిగాడు. ఇందులో పెద్ద నెంబర్ ఏది 8 కదా, చిన్న నెంబర్ ఏది 2. సో 8 - 2 అంటే 6. మళ్ళీ సిరీస్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత -1, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత -3, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత -5, ఈ రెండింటి డిఫరెన్స్ -7. ఇప్పుడు ఇది ఏ సిరీస్లో వెళ్తుంది ఆడ్ సిరీస్లో మైనస్లో వెళ్తుంది. అంటే మైనస్ నెక్స్ట్ ఏం రావాలి ఆడ్ నెంబరు 9 కదా. సో ఏముండాలి మన సింబల్ 9 కదా, మైనస్ కదా. సో 885 - 9 అంటే 876. మనకి ఇక్కడ 2 సెట్స్ ఇచ్చాడు. ఇదే లాజిక్ ఫాలో అవుతుందో అదే లాజిక్ ఫాలో అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో కూడా సేమ్ లాజికే ఉండాలి అన్నాడు.
నోట్ ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు 2 నెంబర్లు ఉన్నాయనుకోండి, 11 అంటే 1 కదా, 1+1 అలా చేయొద్దు అని చెప్పాడు. కానీ 11కి ఏదైనా మల్టిపుల్ చేసుకోండి, కానీ 11ని విడదీయకుండా దాన్ని చేయొద్దు అన్నాడు. సో 11కి ఏం చేశాడు, +1 చేశాడు. 12 నుంచి 13కి +1 చేశాడు. 13 నుంచి 26 అయితే ఏమైందంటే ఇంటూ 2. ఇదే ప్యాటర్న్ అనేది ఇది ఫాలో అవుతుందో చూడండి. ఫస్ట్ 19కి 20కి +1 చేశాడు. 20కి కూడా +1 చేస్తే 21 కదా. సో 21 × 2 అంటే 42. సో ఈ ప్యాటర్న్ చూడండి. ఇప్పుడు 9 + 1 10, 10 + 1 11, 11 × 2 22 కదా రావాలి. సో ఇది అవ్వదు. 3 + 1 4, 4 + 1 5, 5 × 2 10, 10 రావాలిగా. ఇప్పుడు 7 + 1 8, 8 + 1 9, 9 × 2 18. సో ఇది ఇక్కడ నెంబర్స్ సింబల్స్ ఇచ్చాడు. ఇదేమంటున్నాడంటే హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై ఏ సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్, అనదర్ నెంబర్. ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్కి ముందు సింబల్ ఉంటుందంట, అదే నెంబర్ తర్వాత కూడా నెంబర్ ఉంటుందంట. అంటే ఇప్పుడు సింబల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ తర్వాత ఏం రావాలి, నెంబర్ రావాలి, మళ్ళీ ఆ నెంబర్ తర్వాత మరే రావాలి, మళ్ళీ నెంబరే రావాలి. సో వచ్చిందా, లేదు. తర్వాత ఎక్కడ చూడండి సింబల్, నెక్స్ట్ సింబల్ ఎక్కడ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ తర్వాత నెంబర్, ఈ నెంబర్ తర్వాత మళ్ళీ రావాలి, నెంబరే కదా రావాలి. సో ఇక్కడ లేదు. ఈ సింబల్ చూడండి, ఈ సింబల్ తర్వాత నెంబరు, నెంబర్ తర్వాత మళ్ళీ నెంబర్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది, సింబల్ వచ్చింది కదా. సో ఇది అవ్వదు. సో ఇక్కడ సింబల్ ఉంది కదా, సింబల్ తర్వాత నెంబర్, ఈ నెంబర్ తర్వాత మళ్ళీ వచ్చింది ఏంటి, నెంబరే కదా. సో ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఏంటి, సింబల్ తర్వాత నెంబర్ లేదు, ఇక్కడ సింబల్ తర్వాత నెంబర్ ఉందండి, మళ్ళీ నెంబర్ తర్వాత సింబల్ ఉందండి, ఇది అవ్వదు. సో మనకు ఉండేది ఏంటి, ఒకటే ఉందిగా. టోటల్గా ఎంతమంది ఉన్నారు, 3 6 7. 7 are sitting around a circular table facing the center. 7 మెంబర్స్ ఉన్నారంట, అందరూ కూడా ఫేసింగ్ సెంటర్ అన్నాడు. H sits immediate right of D. Dకి ఇమ్మీడియట్ రైట్లో హెచ్ ఉండాలంటే ఇదే కదా. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఓన్లీ 3 people sits between H and I when counted from the left of H. హెచ్కి లెఫ్ట్ సైడ్ నుంచి లెక్క పెడితే ఐ అనేవాడికి హెచ్ అనేవాడికి మధ్యలో 3 ఉండాలి అని అన్నాడు. సో 1 2 3 ఐ ఎక్కడే కదా ప్లేస్ చేయాలి మనం. ఓన్లీ 3 people sits between D and C. డీకి సికి ఎంతమంది ఉండాలి, 3 ఉండాలి కదా. సో నేను డీకి సికి టిట్టించి లెక్క పెడదాం, రైట్ సైడ్ లెక్క పెడదాం. సో 1 2 3 ఇక్కడ 3 వచ్చే పాసిబిలిటీ ఉందా, లేదు కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లెక్క పెడదాం. 1 2 3 ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా. సో ఇది ఏ సీట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ జీ, జీకి ఇమ్మీడియట్గా ఏ ఉండాలి. ఇలా పాసిబిలిటీలు ఏమున్నాయి, ఇక్కడ జీ పెడితే ఇక్కడ ఏ పెట్టే పాసిబిలిటీ ఉంది కదా. సో జీ ఏ, రిమైనింగ్ ఏం మిగిలిపోయింది, బి. హౌ మెనీ పీపుల్స్ సిట్స్ బిట్వీన్ డి అండ్ జీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ జీ. జీ నుంచి డీకి లెక్క పెడితే ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఎంతమంది ఉన్నారు, ఏ ఒక్కడే కదా ఉన్నాడు. సో 1. Difference between the compound interest compound annually and the simple interest if 17,700 is deposited at 4% interest per annum for 2 years.
అయితే డిఫరెన్స్ ఫార్ములా ఏంటి 2 ఇయర్స్కి? పి ఇంటూ r/100 హోల్ స్క్వేర్. అంతే కదా, మనకి డిఫరెన్స్ తెలియదు కానీ ప్రిన్సిపల్ తెలుసు కదా. 17,700. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 4%. 4% అంటే 1/25 కదా. సో 1/25 హోల్ స్క్వేర్. ఇది 17,700 బై 1/625 కదా. 25 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 25 టైమ్స్ 25 708. అలాగే ఈ 708కి 25 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 7 2 జా 50. మేము రిమైనింగ్ 208. 25 8 జా 200 అంటే 28. అప్రాక్స్గా 28 వస్తుంది. దగ్గర దగ్గర ఏముంది? ఒకటే కదా ఉంది. సో 28.32. ఇది మనకి డిఫరెన్స్. ఇఫ్ విశాల్ కవర్స్ 184 kilometers in boat in 48 hours against the stream. Against the stream అంటే అప్ స్ట్రీమ్. అండ్ ఇట్ టేక్స్ 12 hours with the stream. అంటే ఏంటి? విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. అంటే ఏంటి? అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ రెండు ఇచ్చాడు. ఇప్పుడు 184 kilometers 48 km/h వెళ్తుందంటే ఏంటి? 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 4 12 టైమ్స్ 4 46 టైమ్స్. 2 టేబుల్లో 2 6 టైమ్స్ 2 23 టైమ్స్. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 23/6. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 184 km బై 12 hours కదా. ఇది కూడా ఏం చేద్దాం అంటే 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 4 3 టైమ్స్ 4 ఎంత? 46 టైమ్స్ కదా. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 46/3 కదా. ఇప్పుడు అడిగింది ఏంటి? స్ట్రీమ్ యొక్క స్పీడ్ అడిగాడు. స్ట్రీమ్ యొక్క స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. ఇది మనకి ఫార్ములా. అయితే డౌన్ స్ట్రీమ్ ఎంత? 46/3 మైనస్ 23/6. అంతేనా? అంతే కదా. అయితే ఎల్సిఎం ఎంత? ఇది 6 కదా. సో పైకి ఎంత వెళ్తుంది? 2 మల్టిపుల్ అవుతుంది. సో 46 × 2 92. 92 మైనస్ 23 అంటే 69/3 కదా. 3 టేబుల్లో 3 1 టైమ్స్ 6 టేబుల్ కదా. 3 2 టైమ్స్ 3 23 టైమ్స్ అంటే 23/2 కదా. సో 23/2 కదా. ఇప్పుడు మనకి ఇదేం వచ్చింది? డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ ఎంత వచ్చింది? 23/2. 23/2 హోల్ బై 2 కదా. అంటే ఏంటి? 23/4. 23/4 అంటే ఎంత? 5.75 km/h. How many such symbols are there? Each of which immediately preceded by is number అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ నెంబర్. సేమ్ ఇందాకలాగే ఒక సింబల్ ఇచ్చాడు. సింబల్కి ముందు నెంబర్ ఉండాలి, సింబల్ తర్వాత కూడా నెంబరే ఉండాలి. సో సింబల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ సింబల్ ఉంది, సింబల్కి ముందు నెంబర్ ఉంది, సింబల్ తర్వాత కూడా నెంబర్ ఉంది. సో ఇదొకటి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్ ఉంది, సింబల్కి ముందు నెంబర్ ఉంది, సింబల్ తర్వాత నెంబర్ ఉంది. సో 2 వచ్చాయి ఇక్కడికి. ఇక్కడ సింబల్కి ముందు నెంబర్ ఉంది, సింబల్ తర్వాత నెంబర్ ఉంది. సో ఇక్కడికి 3. మళ్ళీ సింబల్ ఇక్కడ ఉంది, సింబల్కి ముందు నెంబర్ ఉంది, సింబల్ తర్వాత నెంబర్ లేదు. సో ఇది అవ్వదు. ఇక్కడ సింబల్కి ముందు సింబల్ ఉంది, ఇది అవ్వదు. సింబల్కి ముందు నెంబర్ ఉంది, సింబల్ తర్వాత లెటర్ ఉంది, ఇది అవ్వదు. ఇక్కడ చూడండి, సింబల్కి ముందు నెంబర్ అండ్ సింబల్ తర్వాత నెంబర్, ఇదొక్కటి. ఇక్కడ ఏంటి? సింబల్కి ముందే ఉంది, నెంబర్ ఉంది, సింబల్ తర్వాత నెంబర్ ఉంది. సో ఇన్ని ఇక్కడికి 4 5. ఇక్కడ సింబల్కి ముందు నెంబర్ ఉంది, సింబల్ తర్వాత కూడా నెంబర్ ఉంది. సో 6. నెంబర్ ఇచ్చాడు, సింబల్స్ ఇచ్చాడు, దానికి యూజింగ్ లెటర్ కోడింగ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి? లెటర్తో కోడింగ్ ఇచ్చాడు అని చెప్పాడు.
ఒక 3 కండిషన్స్ కూడా ఇచ్చాడు. కండిషన్స్ ఏంటంటే, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్ అండ్ లాస్ట్ ఏ నెంబర్ దెన్ ద కోడ్ ఫర్ దిస్ టూ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. అంటే ఇప్పుడు ఫస్ట్ సింబల్ ఇచ్చి లాస్ట్ నెంబర్ ఇస్తే ఆ రెండింటికి ఒక కోడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతున్నాయంట. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ ద లాస్ట్ అన్ ఈవెన్ నెంబర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ఎ కాపీరైట్. ఇఫ్ ద బోత్ the second and third elements are perfect squares, the third element is to be coded as the code for the second element. ఇప్పుడు ఇక్కడ ఏముంది, @3 అంటే ఏంటి, సింబల్ కోడ్ ఉంది. సో ఫస్ట్ కండిషన్ చూడండి, ఏమన్నాడు, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్ అండ్ లాస్ట్ ఏ నెంబర్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్ అన్నాడంటే ఒక కోడ్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇప్పుడు 3 కోడ్ ఏంటి, ఎల్, కోడ్ ఏంటి, డబ్ల్యూ. ఇప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి కదా. సెకండ్ కండిషన్లో ఆడ్ నెంబర్ అండ్ లాస్ట్ ఈవెన్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ అయిపోయింది కదా, సో ఇది అసలు అవ్వదు కదా, పాసిబిలిటీ లేదు కదా. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సెకండ్ 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, 7 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదుగా. సో ఈ కండిషన్ కూడా అవ్వదు. సో రిమైనింగ్ యాస్టీస్ రాద్దాం. 9 అంటే సి, 7 అంటే ఎంత, జెడ్. సో ఎల్సీజెడ్ ఉండాలి. ఎక్కడుంది ఎల్సీజెడ్, ఒకటే ఆప్షన్ ఉందిగా. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మ్యూట్ ఈజ్ కోడెడ్ యాజ్ 3517 అండ్ ఇయర్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 2458. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ ఈ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. చూడండి, ఇందులో ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఇయే కదా. సో ఈ రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ ఏంటి, 5 ఒకటే కదా ఉంది. సో ఏంటిది అంతా 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ should replace as and person so that the pattern and relation followed between the letter cluster pair on the left side is same as the right side. అంటే ఏంటంటే ఈ యాస్ ప్లేస్లో ఏమైతే పెడతామో దానికి ఈ ఎంఎల్డీకి వచ్చే ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ వ్యామ్కి పర్సంటేజ్లో పెట్టిన దానికి కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనేమంటానంటే ఏం తీసుకెళ్తాను, ఈ యాస్ ఉంది కదా వైఎఫ్ పి, ఇది ఫస్ట్ ప్లేస్ చేస్తాను. వైఎఫ్పి, ఎంఎల్డి. వై నుంచి ఎంకి వెళ్ళిందంటే ఏం చేశాడు అంటాడు, -12 చేశాడు కదా. ఎఫ్ నుంచి ఎల్కి, ఎఫ్ అంటే 6, ఎల్ అంటే 12, ఏం చేశాడు +6 కదా చేశాడు. పీకి డీకి ఏం చేసి ఉంటాడు, ప్లస్ చేస్తే ఎంత అవుతుంది, మైనస్ చేశాడు అనుకుందాం. 60 ఎంత మైనస్ చేశాడు, -12 కదా మైనస్ చేశాడు. నెక్స్ట్ వ్యామ్, విఏఎం, బికేఎస్. వి అంటే ఎంత, 22, 22 - 12 అంటే ఎంత, 10. 10 అంటే ఏం రావాలి, జే రావాలి. సో ఇదైతే అవ్వట్లేదు. నెక్స్ట్ ఉంది ఎస్విజే, ఎంఎల్డి. ఎస్ అంటే 19, 19 - 6 13, 13 అంటే ఎం కదా, సో -6 చేశాడు. వి అంటే 22, 22. ఎల్ అంటే 10, ఎంత డిఫరెన్స్ చేశాడు, -10. జే అంటే 10, డి అంటే 4, ఎంత మైనస్ చేశాడు, -6. వ్యామ్ కూడా ఏం చేయాలి, 22 - 6 అంటే ఎంత, 16 కదా. సో రావాల్సింది ఎంత అక్కడ, పి రావాలి. సో ఇది అవ్వదు. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, పి క్యూ జి ఎంఎల్డి. ఇప్పుడు పీకి ఎంత మైనస్ చేశాడు, పి అంటే 16, 16 - 3 అంటే 13, 13 అంటే ఎం కదా, అంటే ఇక్కడ ఏం చేశాడు, -3 చేశాడు. క్యూ అంటే 17, 17కి ఎంత మైనస్ చేశాడు, 5 మైనస్ చేశాడు, అంటే 17 - 5 12, 12 అంటే ఎల్ అంటే -5. జీ అంటే 7, డి అంటే 4, 7 - 4 3 కదా,
అంటే ఇక్కడ ఏం చేశాడు, -3 అనేది మైనస్ చేశాడు. నెక్స్ట్ ఏంటి, వ్యామ్కి ఏం చేయడు, మళ్ళీ ఏం చేస్తాడు, ఇక్కడ కూడా -3, ఇది -5 -3 ప్యాటర్న్ కదా. 22కి -3 అంటే ఎస్. అలాగే ఏకి -5 అంటే 27 -5 అంటే 22 కదా, అంటే వి. ఎం ఎంత, 13 -3 అంటే 10 అంటే జే. సో ఇది ఫాలో అయిపోయింది. నెక్స్ట్, ఏ వెండర్ బాట్ లెమన్స్ ఎట్ 7 for 1. 7 లెమన్స్ ₹1 కొన్నాడు. అలాగే హౌ మెనీ లెమన్స్ మస్ట్ ఈ సెల్ ఫర్ 1 టు గెయిన్ 40%. అంటే ఒక లెమన్ కాస్ట్ ఎంత, 1/7 కదా. ఏం చేశాడంటే అక్కడ ఈ 1RSని ఎంత పర్సెంటేజ్ అమ్మాడు, 140/100 కదా. సో ఈ జీరో క్యాన్సిల్, 7 1 times, 7 2 times, 2 1 times, 2 5 times. అంటే ఒక్క లెమన్ కాస్ట్ ఎంత పడింది, 1/5. సో 5 లెమన్స్ కాస్ట్ ఎంత పడుతుంది, అదే ₹1 కదా. ₹1కి ఎన్ని అవుతున్నాయి ఇప్పుడు, 5 లెమన్స్ అవుతున్నాయి, అంతే కదా. Read the given statement and conclusions carefully. Assuming that the information given in the statement is true. Syllogisms ఇచ్చాడు, స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు, some deers are lions, some frogs are deers, some horses are lions. ఇదే కదా డయాగ్రాము. కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు, అట్లీస్ట్ సమ్ లయన్స్ ఆర్ ఫ్రాగ్స్. ఫ్రాగ్స్కి లయన్స్కి డైరెక్ట్ రిలేషన్ ఉందా. సో కన్క్లూజన్ 1 డస్ నాట్ ఫాలోస్. సమ్ డియర్స్ ఆర్ హార్స్కి డియర్స్కి ఏమైనా డైరెక్ట్ రిలేషన్ ఉందా, లేదుగా. సో ఇది కూడా డస్ నాట్ ఫాలోస్. సో నైదర్ 1 nor 2 ఫాలోస్. బ్రెడ్ రిలేషన్ ఇచ్చాడు, కోడింగ్ లాంగ్వేజ్లు ఇచ్చాడు అది కూడా. ఇప్పుడు M+N అంటే ఏంటి, M ఈజ్ ద మదర్ ఆఫ్ N కదా. అంటే ఏంటి, M ఈజ్ మదర్ ఆఫ్ N. N డివైడెడ్ O అంటే N ఈజ్ ద ఫాదర్ ఆఫ్ O. ఓకి ఫాదర్ ఎవరు, N. O ఇంటూ P అంటే O ఈజ్ వైఫ్ ఆఫ్ P. Pకి వైఫ్, పీకి వైఫ్ ఎవరు, ఓ. సో ఓ అని ఫీమేల్ అయితే పీ అని మేలే కదా. పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. క్యూకి పీ అనేవాడు బ్రదర్, కానీ క్యూ ఏంటో తెలియదు కదా. హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు క్యూ. క్యూకి ఎమ్ ఏమవుతుంది అని అడిగాడు. సో బ్రదర్స్, వైఫ్స్, ఫాదర్స్, మదర్ అంటే ఏంటి, బ్రదర్స్, వైఫ్స్, ఫాదర్స్, మదర్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ABCD is a trapezum in which BC parallel to AD, AC equal to CD. If angle ABC 69 degrees and angle BAC is 23 degrees, find the measure of angle ACD. ఇష్ట త్రిభుజం బొమ్మేద్దాం. త్రిభుజం ఎలాగుంటుంది, ఇదే కదా త్రిభుజం. సారీ, ఇది త్రిభుజం కదా. ఇక్కడ ఏమన్నాడు, ABCD త్రిభుజం, BC అనేది ప్యారలల్ టు AD. అంటే AD ఇది BC కదా. సో ఇది ప్యారలల్ అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, AC ఈక్వల్ టు CD అన్నాడు. అంటే ఏంటి, ఇదొక్క లైన్ ఇచ్చాడు, ఈ రెండు ఈక్వల్ అని చెప్పాడు, అంతేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ABC ఈ 69 degrees. యాంగిల్ ABC అంటే ఇలాగా ఇదే కదా. ఈ ట్రయాంగిల్ గురించి చెప్పాడు కదా. ఈ ట్రయాంగిల్ యొక్క బి వాల్యూ ఎంత ఇచ్చాడు, 69 degrees.
నెక్స్ట్ ఏముంది, బీఏసీ ఈ 23 డిగ్రీస్. ఇప్పుడు 69 డిగ్రీస్ ఇచ్చాడు, ఇదేమో 23 డిగ్రీస్ ఇచ్చాడు, అంతేనా? ఇప్పుడు టోటల్ యాంగిల్ ఎంత మనకి? 180 డిగ్రీస్ కదా. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ అంటే ఎంత? టోటల్ 180 డిగ్రీస్. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎంత ఇచ్చాడు? 69 ఇచ్చాడు, 23 ఇచ్చాడు. సో 69 + 23 ఎంత? 69 + 23 ఎంత? 292. సో 180లో 92 తీస్తే ఎంత? 88 కదా. ఈ 88 అనేది ఏంటి? యాంగిల్ సి కదా, అంతేనా? సో ఈ యాంగిల్ అనేది 88 అయితే అప్పుడు ఈ యాంగిల్ ఏమవ్వాలి? చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ట్రాన్స్వర్సల్ లైన్లో కనిపిస్తుందా? ఇలాగా. అప్పుడు ఇది 88 డిగ్రీస్ అయితే ఇదేమవుతుంది అప్పుడు? ఇది కూడా 88 డిగ్రీసే కదా అవ్వాలి. సో 88. ఇప్పుడు ఏమన్నాడు? ఈ రెండు ప్యారలల్ అయితే ఇప్పుడు ఈ యాంగిల్ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి ఇదేంటి? ఆపోజిట్లో ఉందిగా. అలాగే దీనికి ఇది ఏమవుతుంది? దీనికి ఆపోజిట్ ఇది కదా. దీనికి ఆపోజిట్ 88 డిగ్రీస్ ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ ఎంత ఉంటుంది? 88 డిగ్రీసే కదా. సో ఈ ట్రయాంగిల్కి టోటల్ ఎంత? 180 డిగ్రీస్. ఈ 180 డిగ్రీస్కి ఈ 88 + 88 ఎంత? 176. సో 180 - 176 అంటే 4 డిగ్రీస్. వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్? ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 కదా. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అంటే. ఇప్పుడు 17 + 23 ఎంత? 40. ఈ 7 + 13 అంటే 20. 11 + 19 30. 5 + 5 10. ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి? 29 కదా ఉంది. టోటల్ ఎంత వచ్చింది? ఇదేమో 9. 2 + 1 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 2 12. అంటే టోటల్ 129 వచ్చింది. ఈ 129 ఏంటంటే టోటల్ కదా. సో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే కదా యావరేజ్ అంటే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 10. సో 129/10 అంటే 12.9. మళ్ళీ సిరీస్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఈసారి? ఇక్కడ ఏం ప్యాడ్ అవుతుంది? +2 ప్యాటర్న్ ఫాలో అయింది. ఏంటి? ఎన్కి పీకి ఎంత? +2. మరి పీకి ఆర్కి +2, ఆర్కి టీకి +2, టీకి +2 చేస్తే అంటే టీ అంటే 20, 20 + 2 22 అంటే వి నుంచి స్టార్ట్ అవుతుంది. కే నుంచి ఎంకి +2 చేశాడు, ఎం నుంచి ఓకి +2 చేశాడు, ఓ నుంచి క్యూకి +2 చేశాడు. మరి క్యూ నుంచి +2 చేస్తే ఏమొస్తుంది? క్యూ అంటే 17, 17 + 2 19, 19 అంటే ఎస్. నెక్స్ట్ ఏంటి? ఆర్కి ఎంత కలిపాడు? +2 చేశాడు, టీకి +2, వికి +2, ఎక్స్కి +2 అంటే జెడ్. సో విఎస్జెడ్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఏ క్యూబ్ విత్ ఎన్ ఎడ్జ్ ఆఫ్ 8 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ అంటే 1/3 πr² కదా. ఇందులో ఏమన్నాడంటే ఇప్పుడు క్యూబ్ ఇలా ఉంటుంది, అంతేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? హైటే కదా. హైట్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఇప్పుడు టోటల్ ఇది కూడా ఇదే కదా. ఇందులో సగమే కదా రేడియస్. అంటే 8/2 అంటే 4 కదా. ఇప్పుడు ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ అంటే 1/3 π అంటే 22/7, r² అంటే ఎంత? 4², 4² అంటే 16 ఇంటూ హైట్ అంటే 8 అంటే 8 కదా. సో టోటల్ ఎంత ఇప్పుడు?
1/21 ఇంటూ 16 జర్ ఎంత, లేదా 22 ఇంటూ 8 ఎంత 176. 176 ఇంటూ 16 అంటే 2816. టోటల్ 2816/21 అంటే ఎంత వస్తుంది? 28. 1 టైమ్స్ రిమైండర్ ఎంత మిగులుతుంది? 69. 21 3 జా 63, అంతేగా. లేకపోతే ట్రిక్ చేద్దామా? సరే ఇదే చేద్దాంలే. 28 ఎంత చేసాం, ఎంత ఇక్కడ 21 71 కదా, 63 అంటే ఎంత 86. 86 అంటే 4 టైమ్స్ కదా, అంటే ఏంటి 134 2/21 కదా. అదే ఇప్పుడు 1 ఇంటూ 4 4, 4 + 2 6. ఉండే ఆప్షన్ కూడా 6 కదా రావాలి యూనిట్ డిజిట్లో. ఒకటే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ బ్రాకెట్లో కదా, అంటే వి బాట్ మాస్టర్ కదా మనం ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు ఏంటి బ్రాకెట్లో ఉండేది ఏంటి, 1 + 4 4, 4 - 5 - 5 0, అంటే ఇదేంటి టోటల్గా క్యాన్సిల్. 0 ఇంటూ 7 0. ఇప్పుడు 0/91 అంటే 0 కదా. సో 121 - 0 అన్న 127 కదా. How many such symbols are there which are immediately preceded by a symbol and followed by a number? సింబల్కి ముందు సింబల్ ఉంటుంది అండ్ సింబల్ తర్వాత నెంబర్ ఉండాలి అన్నాడు. ఇప్పుడు చూడండి, 2 సింబల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి. 2 సింబల్స్ తర్వాత ఏముంది, నెంబర్ ఉంది. ఇది ఒకటి. నెక్స్ట్ 2 సింబల్స్ ఎక్కడ ఉన్నాయి, దగ్గరగా చూడు, ఇక్కడ ఉన్నాయి. 2 సింబల్స్ ఒక నెంబరు, ఇది సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఎక్కడ ఉంది 2 సింబల్స్, మరి ఎట్లా అంటే ఉండేవి ఏంటి, టోటల్గా 2 వచ్చాయి మనకి. నెక్స్ట్ మళ్ళీ సిరీస్ ఇచ్చాడు. ఇప్పుడు 215 187 161 137 115 95. ఇప్పుడు ఈ సిరీస్ చేయడం అడుగుతున్నాడు. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 215కి 187కి డిఫరెన్స్ ఎంత, 28, అంతేనా. ఇప్పుడు 187కి 161 డిఫరెన్స్ ఎంత, 26. అలాగే 161కి 137కి డిఫరెన్స్ ఎంత, 24. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 22. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ దీనికి ఎంత, -2. ఇక్కడ కూడా -2 చేశాడు, దీనికి -2 చేశాడు, దీనికి -2 చేశాడు. సో ఇక్కడ రెండింటి డిఫరెన్స్ ఎంత రావాలి, -2 కదా రావాలి. సో 20 - 2 అంటే 18. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఇప్పుడు, 18 కదా. అంటే సో 95 - 18 అంటే ఎంత, 77. One pipe can fill the tank in 21 minutes, while another pipe can empty complete filled tank in 24 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill 1/4 of the tank? ఫస్ట్ పైపు 21 minutes పడుతుందంట. సెకండ్ పైప్ ఎంత, 24 minutes పడుతుందంట. ఇప్పుడు టోటల్గా ఎల్సిఎం ఎంత, 168 కదా. ఇది 8 టైమ్స్ 7 టైమ్స్, అంతేనా. ఇప్పుడు ఏమైంది, బోత్ ద పైప్స్ ఆర్ ఆపరేటెడ్ టుగెదర్ అంటే ఏంటి, ఈ రెండు కలిపి ఆపరేట్ చేసాడంట. సో 8 + 7 అంటే 15 కదా. ఇప్పుడు ఏంటి, 1/4 ఆఫ్ ది ట్యాంక్, ఇది టోటల్ ట్యాంక్. ఇది ఇప్పుడు 1/4 అంటే 168కి 42 కదా, అంతేనా. 42 కదా. ఇది ఎంటీ ట్యాంక్ ఇది. సో 8+ కాదు, 8 - 7. 8 - 7 అంటే ఎంత, 1 కదా. సో 42/1 అంటే ఎంత, 42 minutes పడుతుంది ఫిల్ అవ్వడానికి.
క్వశ్చన్లు ఏమి ఇచ్చాడంటే సేమే, ఆప్షన్స్ కూడా సేమే ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి పాయింట్స్ తర్వాత ఎన్ని అయితే నెంబర్స్ ఉన్నాయో వీటిలో కూడా అన్నీ ఉండాలి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, 4, 5, 6 అంటే టోటల్గా ఇంత పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉన్నాయి. వీటిలో కూడా పాయింట్ తర్వాత ఎన్ని ఉండాలి, 6 ఉండాలి. 1, 2, 3, 4 వచ్చింది, ఇక్కడ 5, 6, 7 ఇక్కడ క్రాస్ అయిపోయిందిగా, సో ఇది అవ్వదు. నెక్స్ట్ చూడండి 1, 2, 3, 4, 5, 6 ఇక్కడే 6 అయిపోయి నెక్స్ట్ ఇంకేమవుతుంది, అవ్వదుగా. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి 1, 2, 3 ఇక్కడ లేదు, ఇక్కడ 4, 5, 6 సో మన ఆప్షన్ ఇది. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఏంటంటే ఏమడుగుతున్నాడంటే యావరేజ్ అడుగుతున్నాడు. సో 28 + 31 ఎంత, 59, 59 + 40 99, 99 + 63 162, 162 + 57 219, 219 + 37 256, 256 + 34 290, 290 + 70 360, 360 + 99 టోటల్గా 459 వచ్చింది. ఈ వాల్యూ టోటల్ ఎంత, 459. టోటల్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్గా ఎన్ని ఉన్నాయి, 9. సో డివైడెడ్ బై 9, సో ఎన్ని టైమ్స్ పోతుంది, 51 టైమ్స్ పోతుంది. When x is added to each of 22, 26, 19 and 21, then the numbers obtained in this order are in proportion. అంటే ఏంటి, ఇప్పుడు 22కి +x బై 26 + x అనేది ఏంటి, ఇవన్నిటికి x అనే యాడ్ చేశాడంట, ఇవన్నీ కూడా ప్రపోర్షన్స్ ఉన్నాయి అన్నాడు. 21 × 22 ఎంత, క్రాస్ మల్టిప్లై చేయాలి కదా, 462. ఈ x + 21 21x, ఈ x × 22 22x, సో 21 + 22 ఎంత, 43x + x² = 19 × 26 ఎంత, 494 కదా, ప్లస్ 19x + 26x అంటే ఎంత, 45x, 45x కదా, ప్లస్ x², ఈ x²కి క్యాన్సిల్ అయ్యింది. ఇందునా నెక్స్ట్ ఏంటి, ఇది 43 ఇది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అటు తీసుకెళ్దాం, దీన్ని ఇటు తీసుకొద్దాం, 494 అనేది ఇటు తీసుకొద్దాం, సరేనా. 45x - 43x అంటే ఎంత, 2x. అలాగే 494కి 462 తీస్తే ఎంత వస్తుంది, 32 అంటే ఏంటి, -32. సో 2 1 time 2 2 6 times, x = ఎంత, -16. ఇప్పుడు వీటిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × -16 అంటే -32 బై y ఏంటి, y బై -16 × 4 -64, -64 - 8 -72. ఇప్పుడు ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y² = -32 -72, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, సో ఇది ఇచ్చేసేద్దాం. ఇక్కడ ఏంటి, 8 × 4, ఇక్కడ 8 × 9, సో ఎలాగుంది ఇది, 8² 3² 4² లాగే ఉంది కదా, సో ఈ స్క్వేర్లకి క్యాన్సిల్ చేద్దాం. సో రిమైనింగ్ 8 ఉంది, ఇది 2² కదా, సో 3 × 2 ఎంత, 6, 6 × 8 48. ABCD are 6 different floors of the same building. The lowermost building is number 1. అంటే lowermost building ఏంటంట, 1 అంట, అలా ఎక్కడి వరకు వెళ్తుంది, టాప్ వరకు వెళ్తుంది. సో 1 2 3 4 5 6. నెక్స్ట్ ఏమన్నాడు, F lives on even numbered floor but not 6. 6th ఫ్లోర్ అయితే కాదండి F, కానీ ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలంట. అంటే అలాగంటే పాసిబిలిటీ ఏంటి ఉంది,
4 దగ్గర 2 దగ్గరే పాసిబిలిటీ ఉంది. ద సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఆన్ విచ్ డి అండ్ ఎఫ్ లీవ్స్. ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత 4, అప్పుడు డి వాల్యూ ఎంత అవ్వాలి 3 కదా. అంటే ఏంటి, డికి ఎఫ్కి కలిపితే వచ్చే వాల్యూ ఎంత అన్నాడు 7 అన్నాడు కదా. సో డి వాల్యూ ఎంత ఈ కండిషన్లో 3. మరి ఈ కండిషన్లో ఆల్రెడీ నాకు తెలుసు ఎఫ్ వాల్యూ ఎంత 2. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 5 కదా. సో డి అనేది ఇక్కడ వస్తుంది. ఈ కండిషన్ చూడండి, ద సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఎఫ్ అండ్ లీవ్ ఈస్ 3. అంటే ఎఫ్కి 3 సికి కలిపితే వచ్చే ఫ్లోర్ నెంబర్స్ ఎంత అంటే 3 అన్నాడు. ఆల్రెడీ ఇదేంటి 3 దాటిపోయింది కదా. సో ఇది అవ్వదు. ఇప్పుడు ఏం మిగిలిపోయింది ఏంటి, ఎఫ్ అనేది 2, మరి సి అనేది ఇంకేం అవ్వాలి 1 కదా. సో ఇది బి లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ బి అండ్ ఏ అంటే ఇదే కదా. అంటే దగ్గరగా రావాలి, ఇమీడియట్గా రావాలి. ఉండే పాసిబిలిటీ ఏంటి, ఇది ఒకటే కదా. సో ఏబి సిడి ఈ ఒకటే కదా మిగిలిపోయింది. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బికి ఎఫ్కి ఎంతమంది ఉన్నారు, ఒకలే కదా ఉన్నారు. ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ అంటే ఏంటి తెలుసా, ఈ ఎన్ క్యూబ్ ప్లస్ 3n. ఆల్రెడీ నాకు ఏం తెలుసు, ఎన్ అంటే ఎంత 4. ఇప్పుడు 4 క్యూబ్ ప్లస్ 3 × 4 కదా. 4 క్యూబ్ ఎంత 64 ప్లస్ 3 × 4 12, టోటల్ ఎంత 76. Sam starts from point A and drives 11 kilometers towards east. ఏ నుంచి మొదలయ్యి 11 కిలోమీటర్స్ ఈస్ట్ వెళ్ళాడంట. ఈ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 5 kilometers. ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని 5 kilometers వెళ్ళాడు. మళ్ళీ ఏం చేశాడు, టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 12 kilometers. మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేశాడంటే 12 kilometers రైట్ టర్న్లో వెళ్ళాడు. రైట్ టర్న్ అంటే ఎటు, ఇప్పుడు ఇటే కదా. సో ఆల్రెడీ ఇక్కడ 11 అయ్యింది. సో రిమైనింగ్ ఇదంతా 1 కదా. హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్ 10 kilometers. ఇక్కడి నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడంట, 10 kilometers వెళ్ళాడంట. ఇది కదా, ఆల్రెడీ ఇక్కడ 5 వెళ్ళిండు, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది కదా. మరి ఇక్కడ నుంచి ఏం చేశాడంట, ఈ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 1 kilometer. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తిరిగి 1 kilometer వెళ్ళాడంటే ఎగ్జాక్ట్గా ఈ రెండు రిలేషనే కదా వస్తుంది. సో ఈ పాయింట్ ఏంటి, పిఏ కదా. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. పి నుంచి ఏకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్స్లో రావాలి, ఇప్పుడు ఆబ్వియస్గా సౌత్ డైరెక్షనే రావాలి. సో వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది 5 ఉంది. అంటే 5 kilometers సౌత్. మనోజ్ యాజ్ 200 liters ఆఫ్ oil and 274 liters of oil B. He fills a number of identical containers with the 2 types of oil in the manner that each container has only one type of oil and all containers are completely filled. So what can be the maximum volume in each container that Manoj uses so that the oil that Manoj has of both the types can be poured into this container. ఇప్పుడు ఆయిల్ ఏలో ఎంత ఉంది అన్నాడు, 200 liters అన్నాడు. ఆయిల్ బీలో ఎంత ఉన్నది 274 ఆయిల్ ఉంది, అంతేనా. ఈ రెండిట్లకి హెచ్సిఎఫ్ కట్టుకుంటే సరిపోతుంది కదా. దీని హెచ్సిఎఫ్ ఎంత, ఇది 2 cube × 5 square కదా. దీనిది ఎంత వస్తుంది 2 × 137 కదా. మనకేంటి హైయెస్ట్, ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఈ రెండిట్లకు ఉండేది ఏంటి కామన్ ఫ్యాక్టర్, ఇదే కదా 2 కదా. ఈ రెండిట్లో ఏది ఎక్కువ కామన్గా ఉండేది 2.
2 కామన్గా ఉంది. హెచ్ఎఫ్ అంటే ఎంత వస్తుంది? 2 కదా. ఇప్పుడు ఏంటి మ్యాక్సిమం వాల్యూమ్ ఎంత? 2 కదా కంటైనర్లో. టోటల్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 3, 6, 7 మెంబర్స్ ఉన్నారు. డిఫరెంట్ ఎగ్జామ్కి వెళ్ళారు ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ ది వీక్. స్టార్టింగ్ ఏంటి? మండే కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఎస్ యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. ఎస్ అనే ఎగ్జామ్ ఇప్పుడు ఫ్రైడే ఎగ్జామ్ అంట. ఓన్లీ 2 పీపుల్స్ హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. ఎస్కి ఆర్కి ఎంతమంది ఉండాలి? 2. కిందకు వచ్చే పాసిబిలిటీ ఏమైనా ఉందా? లేదు కదా. సో పైకే కదా. సో 1, 2. ఓ యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎన్. ఎన్కి ఇమీడియట్లీగా బిఫోర్ ఎవరు ఉండాలి? ఓ ఉండాలి. ఎం యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి. పీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎవరు ఉండాలి? ఎం ఉండాలి. ఎస్ యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ ఎం. ఎమ్ తర్వాతే ఎస్ ఎగ్జామ్ అంట. అంటే ఏంటి? ఎమ్ తర్వాతే ఎస్ ఎగ్జామ్ కదా. ఎమ్కి ఇమీడియట్గా బిఫోర్ ఎవరు ఉండాలి? పిఏ కదా. ఉండే పాసిబిలిటీ ఏంటి? ఇక్కడ అలాగే ఎమ్ రాడు. ఎమ్కి ఇమీడియట్గా అబౌవ్ ఎవరు ఉండాలి? పి ఉండాలి. సో ఉండే కండిషన్ ఇదే కదా. సో ఓకి ఎన్కి కూడా ఉండేది ఏంటి? ఒకటే పాసిబిలిటీ ఉంది. ఏంటి? ఓ ఇమీడియట్లీ బిఫోర్ ఎన్ఏ కదా. అంటే ఇది ఒకటే కదా. క్యూ ఇంక రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? క్యూఏ కదా. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆన్ విచ్ డే డస్ క్యూ హ్యావ్ అన్ ఎగ్జామ్. క్యూ ఎగ్జామ్ ఎప్పుడు? మండే. ఫైండ్ రూట్స్ ఆఫ్ 4m² + 6m + 2. ఇందులో 2 టేబుల్ కామన్గా 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 1 times, 2 3 times, 2 2 times. అంటే 2m² + 3m + 1 = 0. ఈ 2కి ఈ 1కి ఎల్సిఎం ఎంత? 2ఏనా? సో వచ్చే రూట్స్ ఏంటి ఎమ్కి? మామూలుగా అయితే ఏంటి? 2 1 కదా. 2 1 కదా. అంటే ఏంటి? ఇది -2 -1 అంతేనా? ఇప్పుడు 2 -2 -1 కదా. ఈ 2 ఉంది కదా. ఈ 2తో దీన్ని డివైడ్ చేయండి. అంటే డివైడ్ బై 2 అంటే m = ఎంత? -1, -1/2. ఇది మన రూట్స్. ఏముందా? ఉంది. ఆకాష్ spends 40% of his income. He saves for 24,000. Then his income is అని అడిగాడు. అంటే ఇప్పుడు ఇన్కమ్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. ఇది ఎక్స్పెండిచర్ ఎంత? 40%. టోటల్ ఇన్కమ్ ఎంత? 100%. ఇప్పుడు సేవింగ్స్ ఎంత అవ్వాలి? 60% కదా. సో 60% వాల్యూ ఎంత ఇచ్చాడు? 24,000. నాకు అడిగింది ఏంటి? టోటల్ ఇన్కమ్ అంటే 100% కదా. ఈ జీరో క్యాన్సిల్. 6 1 times, 6 4 times. సో టోటల్ ఎంత ఇప్పుడు? 40,000. టోటల్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారంట. సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. 7 మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఫేసింగ్ సెంటర్ కదా. ఇప్పుడు ఇచ్చింది ఏంటి స్టేట్మెంట్? ఓన్లీ 3 people sits between ఆర్ అండ్ క్యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి క్యూకి మధ్యలో 3 ఉండాలంట. కానీ ఆర్కి లెఫ్ట్ సైడ్ నుంచే కౌంట్ చేశాడంట. సో ఆర్ కదా. 1 2 3 ఇక్కడే కదా క్యూ వస్తుంది. ఓన్లీ 3 people బిట్వీన్ వి అండ్ యూ. యూకి వికి మధ్యలో 3 ఉండాలి. ఎస్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. వికి ఇమీడియట్ రైట్లో ఎస్ రావాలి. టీ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ యాజ్ వెల్ యాజ్ క్యూ. అంటే టీ అనేవాడు యూకి క్యూకి ఇమీడియట్ నైబర్ రావాలి. ఇన్ కేస్ నేను ఇక్కడ టీ పెట్టుకుంటే ఇక్కడ యూ వచ్చే పాసిబిలిటీ ఉంది కదా. ఇక్కడ పెట్టుకుంటే టీని ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో పాసిబుల్ డయాగ్రామ్ వేద్దాం. ఆర్ క్యూ అంతే కదా. ఫస్ట్ కండిషన్ ఎక్కడ తీసుకుందాం? ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అటుపక్క తీసుకుందాం. ఇప్పుడు ఏమన్నాడంటే
వికి యూకి ఎంతమంది ఉండాలన్నాడు? ముగ్గురు ఉండాలి. కానీ వి అనేవాడు ఎటుపక్క ఉండాలి? రైట్ సైడ్ ఆఫ్ ది ఇప్పుడు యూకి రైట్ సైడ్ ఉండాలంట. సో 1 2 3 అవుతుంది కదా. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి, 1 2 3 అంతేనా. కానీ నెక్స్ట్ ఏమన్నాడు? వీక్ ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి. ఈ కండిషన్కి ఇమీడియట్ రైట్లో ఎస్ పెట్టే పాసిబిలిటీ ఉందా? లేదు కదా. సో ఇది క్యాన్సిల్ అయింది. వీటికి ఇదే కదా. సో రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి? పిఏ మిగిలిపోయింది. హౌ మెనీ పీపుల్ సాటిస్ఫైడ్ ఇన్ టీ అండ్ పి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ పి. పి నుంచి టీకి రైట్ సైడ్ లెక్క పెడితే ఎంతమంది ఉన్నాడు అని అడిగాడు. 1 2 3 4. ఇది ఏ రిలేషన్లో ఉందో ఇది కూడా సేమ్ రిలేషన్ అని చెప్పాడు. ఇది కూడా సేమ్ రిలేషన్లోనే రావాలన్నాడు. ఇప్పుడు RD14 UF10. ఇంటికి డిఫరెన్స్ ఎంత అన్నాడు? 4 కదా. CR10 FT60 డిఫరెన్స్ ఎంత ఉంది? 4 కదా. అలాగే ON1 డిఫరెన్స్ ఎంత రావాలి? -4 కదా రావాలి. అంటే 1కి -4 చేస్తే -3 ఉండే ఒకటే ఆప్షన్. కానీ ఏం చేశాడు? ఆర్కి +3 చేశాడు, డికి +2 చేశాడు. సి నుంచి ఎఫ్కి +3, ఆర్ నుంచి టీకి +2, అలాగే ఓకి +3 చేస్తే ఎంత? ఆర్. ఎన్కి +2 చేస్తే పి. ఆర్పి -3 ఉండాలి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ a 2 bets of initial then the profit is 11 times of initial. Find the initial profit percentage అని అడిగాడు. అంతేనా. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది బెడ్ ఈజ్ 2 times ఆఫ్ ఇనిషియల్ అన్నాడు. అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అనేది 2 times ఆఫ్ ఇనిషియల్ అంటే ముందు దానికంటే ఏంటి? 2 రెట్లు ఉంటుంది అన్నాడు. అంతేనా. అంటే 2 into ఇనిషియల్ అంతే కదా. అసలు ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? అసలు ప్రాఫిట్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైజ్ అంటే ఏంటి? సిపి ప్లస్ ప్రాఫిట్. అంటే ఏంటి? ఇప్పుడు నేను దీంట్లో ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిటే కదా. అంతేనా. నేను ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఇప్పుడు 2 into సిపి ప్లస్ పి అని రాసుకోవచ్చు కదా. న్యూ ప్రాఫిట్ ఏంటి? 11 times ఆఫ్ ఇనిషియల్ అన్నాడు. ఇనిషియల్ అంటే ఎంత మనకి? పిఏ కదా ఉంది. అంతేనా. చూడండి, ఇక్కడ కామన్గా ఉండేవి ఏంటి? పిఏ ఉంది కదా. అంటే ఏంటి? న్యూ ప్రాఫిట్ అంటే ఏంటి? న్యూ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజే కదా. ఇప్పుడు న్యూ ప్రాఫిట్ ఎంత? 11p. న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2 into సిపి ప్లస్ పి మైనస్ సిపి. అంతేనా. ఇదంతా 2CP ప్లస్ 2P మైనస్ సిపి. ఈ 2P అటు పంపిద్దాం. ఎంత అయింది అప్పుడు? 9p ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ట్ ప్రైజ్ ఒక కాస్ట్ ప్రైజ్ చేస్తే సిపి. అంతేనా. సో కాస్ట్ ప్రైజ్ ఎంత? ఇప్పుడు 9% ప్రాఫిట్. అంతేనా. అసలు మన ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100 కదా. ఇనిషియల్గా ఎంత ఉంది? ప్రాఫిట్ పి ఉంది. అంతేనా. ప్రజెంట్ ఎంత ఉంది? కాస్ట్ ప్రైజ్ ఇనిషియల్ 9p ఉంది. టోటల్ మనకు కావాల్సింది 100 కదా. సో 9 పి క్యాన్సిల్. 100/9 అంటే 11 1/9%. ఇంటర్చేంజ్ అయింది. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయిందంట. మల్టిపుల్ అండ్ డివైడ్ ఇంటర్చేంజ్ అయిందంట. సో 66 into 8 ప్లస్ 231
డివైడెడ్ బై 11 మైనస్ 14 21 టైమ్స్ 66 8 0 ఎంత 508. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 7. సో +7 కదా. 508 + 7 అంటే 515. The market price of a bookshelf is 3100, which is 25% above the cost price. అసలు కాస్ట్ ప్రైస్ అంటే ఎంత 100, మార్కెట్ ప్రైస్ ఎంత ఇప్పుడు 125. ఇప్పుడు ఏం చేశాడు, ఇట్ ఈస్ సోల్డ్ అట్ ఏ 12% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ పర్సన్ మీద 12% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగే కదా సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు నేను 100 12 తీస్తే ఎంత 88. ఈ 88 అనేదే కదా మనకేంటి సెల్లింగ్ ప్రైస్. 88/100. 25 టేబుల్లో 25 5 టైమ్స్, 25 4 టైమ్స్, 4 1 టైమ్స్, 4 22 టైమ్స్, 5 × 22 110. సెల్లింగ్ ప్రైస్ ఎంత 110. ప్రాఫిట్ అంటే ఏంటి ఎస్పీ మైనస్ సిపి కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 110 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత 100. వచ్చేది ఎంత ప్రాఫిట్ 10 కాస్ట్ ప్రైస్ అంటే 100 × 100 అంటే అంతే. ఇప్పుడు 10% అనేది ప్రాఫిట్ వచ్చింది.